అదిరిపోయింది అంతే. బ్లైండ్ గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఇస్ బ్యాక్. హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బద్దలు కొట్టిడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. స్టోరీ సూపర్, ఫైట్లు సూపర్, చాలా బాగుంది. డైలాగ్స్ అయితే చాలా బాగుంది. తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. నేను చేస్తాను మ్యాజిక్, కింగ్డమ్ లో ఉంది పెద్ద లాజిక్. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఇచ్చాడండి, వేరే లెవెల్ ఇచ్చిండు. మూవీ బాగుందండి, చూడొచ్చండి. విజయ్ దేవరకొండ గారి కోసం వచ్చాము. హెవీ ఉంది అన్న, హెవీ ఉంది, బాగా హెవీ ఉంది. హ్యాండిల్ చేయగలిగాడే కొండన్న. ఫ్యాన్స్ నచ్చితే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అవుతుంది అన్న. అది 6 థియేటర్లు బుక్ అయినాయి, 6 థియేటర్లు నిండిపోయినాయి. ఆయన అదృష్టం, నేనైతే ఏం చేయలేను. అది బాగా దేవర టైప్లో ఉంది. ఆ దేవరలో ఆయన డ్యాన్సు, ఆయన లుక్, కథ కార్ఖానలో అది సినిమా తీసుకొని పోయింది. ఇది దానికంటే ఎక్కువ హెవీ ఉంది. ఎక్కడ పన్నీ కానీ రొమాన్స్ కానీ ఏది లేదు, బాగా హెవీ ఉంది. ఆయన లక్కీ అన్న. ఆయన ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడింది అన్న. నేనేం చేయలేను దానికి, నేను కూడా ఏం చేయలేను, నేను కూడా ఏం చెప్పను. నేను కూడా సినిమా వాడిని కదా. నేను అన్న రివ్యూ చెప్తే మీతోటి దమ్ అవుతుందన్న. చెప్తేనే ఒక తిరగంటారు, చెప్పకపోతే ఇంకో తిరగంటారు. మీతోటే తలనొప్పి అయింది ఇప్పుడు మాకు. బ్రదర్ బాండింగ్ చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు రైటింగ్ అంటే డైరెక్టర్ బట్టి కదా, ఇప్పుడు మనం ఏం చెప్తాము. అట్లుంది ఆయన క్యారెక్టర్ అంతే. చేయొచ్చు. విజయ్ దేవరకొండకి ఎప్పటి నుంచి హిట్ లేదని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కదా, సో ఇది కరెక్ట్ సినిమా. ఇట్స్ కమ్ బ్యాక్ అనుకోవచ్చు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అన్నా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చూసిన అన్న, 300 రూపాయలు టికెట్ పెట్టి చూసిన అన్న సినిమా అన్న. అన్న ఆ క్లైమాక్స్ మా సత్యదేవ్ అన్నకు న్యాయం జరగలేదన్నా, మా సత్యదేవ్ అన్నకు న్యాయం జరగలేదన్నా. ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసిండన్న విజయ్ దేవరకొండ అన్న. నిజంగా చెప్తున్నా, హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బద్దలు కొట్టిడు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ. నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే ఒక చిన్న బాధ అన్న. హీరోని క్యారెక్టర్ లేదన్నా, హీరోని లేదన్నా. రష్మిక మందన కావాలన్నా, రష్మిక మందన రావాలన్నా, పార్టుల రష్మిక మందన రావాలన్నా. సినిమా బాగలేదంటే అన్న వెనకాల 40% ఆంధ్ర సపోర్ట్ ఉంది. సినిమా ఫ్లాప్ చేసే దమ్ము ఏ మగాడికైనా ఉందా? చూడండి, జగన్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. 40% ఓట్ షేర్ మొత్తం ఈ రోజు విజయ్ దేవరకొండ వెనకాల నిలబడతా. ఈ సినిమాని ఫ్లాప్ చేసే దమ్ము ఏ మగాడికైనా ఉందా? ఏ మగాడికైనా ఉందా? స్టోరీ సూపర్, స్టోరీ సూపర్, ఫైట్లు సూపర్. అసలు సెంటిమెంట్, సత్యదేవ్ సెంటిమెంట్, విజయ్ దేవరకొండ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా, జగన్ అన్న 40 షేర్ ఓట్ బ్యాంక్ ఈ రోజున విజయ్ దేవరకొండ వెనకాల ఉంది. ఈ సినిమాని దమ్ముంటే ఎవడైనా ఫ్లాప్ చేసి చూపించండి, నా కొడగలారా, నేను చూస్తా. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పక్క. విజయ్ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపు. బాగుంది, బాగుంది, సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ బాగుంది, బ్రదర్ బాండింగ్ బాగుంది, బీజం కూడా అదరిపోయింది, సూపర్ ఉంది. ఎక్కువ ఏది నచ్చింది? మ్యూజిక్ నచ్చిందా? మ్యూజిక్ అండ్ యాక్టింగ్ బోత్. మ్యూజిక్ అండ్ యాక్టింగ్. ఇట్స్ బేసిక్లీ మంచి మూవీ అండి, చాలా బాగుంది. జస్ట్ కొంచెం స్టోరీ బాగా తీసుంటే బాగుండేది. సినిమానే ఫెయిల్ అయిందండి, ఎగ్జిక్యూషన్ కాదు, సినిమా ఫెయిల్ అయింది. నాగవంశీ గారి కోసం ఒక 10 సార్లు చూడొచ్చు. పాపం ఆయన ఫ్యాన్ అండి నేను. నాగవంశీ గారు నేను ఫ్యాన్ అండి, నాకు సంబంధం లేదు వీళ్ళతో. అంటే ఆయన చెప్పిన ఎలివేషన్స్, నాగవంశీ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా సినిమాలో కనిపించిందా? యా, ఆయన కాన్ఫిడెన్స్ కనిపించింది, కానీ డైరెక్టర్ ఫ్లాసింగ్ ఎక్కువ కనిపించినాయి. అది కొంచెం స్టోరీ కొంచెం బాగా కన్ఫ్యూజ్గా తీశాడండి. ఫస్ట్ హాఫ్ నేను 30 నిమిషాలు ఆల్మోస్ట్ నిద్ర వచ్చేసి పడుకుని పోయాను. కానీ కష్టంగా ఉండింది లాగడం దాన్ని. బాగానే లాగా డైరెక్టర్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం 30 నిమిషాలు అయిపోద్దండి. నా సమాధి అవుతుందండి, ఇది నా సమాధి. వాళ్ళ కింగ్డమ్లు కాదు ఇవి. యా, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చూడొచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచి విజయ్ దేవరకొండ గారికి మంచి సినిమా పడాలని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో ఇది మంచి సినిమా. చాలా మంచి సినిమా, చాలా బాగుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తం చూసినప్పుడు అంటే కరెక్ట్ గా వర్డ్ బిల్డ్ చేయడం కరెక్ట్ గా అనిపించింది. చాలా బాగుంది, డైలాగ్స్ అయితే చాలా బాగుంది.
అంటే వేరే సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, మీరేమంటారు? చాలా వేరే సినిమాల కన్నా ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే, సలార్ దేవరా కొంచెం సలార్ దేవరా లాగా అంటున్నారు కదా, మరి అది ఓకేనా? సలార్ దేవరా రిఫరెన్స్ లాగా అనిపిస్తుంది. ఆహా, టోటలీ న్యూ కాన్సెప్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు కింగ్డమ్ వరల్డ్లో ట్రావెల్ చేసాము. యాక్షన్ కానీ ఫ్యామిలీ కానీ ఏ డ్రామా ఇష్టపడిన వాళ్ళకైనా సినిమా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తుంది. విజయ్ గారి యాక్షన్ అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సత్యదేవ్ గారితో ఆ బ్రదర్ బాండింగ్ కానీ అదంతా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది, బికాస్ వీ థరోలీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. మ్యూజిక్ కానీ భాగ్యశ్రీ గారి కాంబినేషన్ కానీ అంతా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అట్లా రూమర్స్ ఎవరన్నా నమ్మి ఫిల్మ్ బాగాలేదు అనుకుంటే తర్వాత మిస్ అయ్యామని డెఫినెట్లీ అట్లేదా తగలబెట్టేశాడు, ఇండియన్ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేశాడు. సినిమా మాత్రం అద్దరిపోయింది, ఎవ్వరు చెప్పేది ఏం వినకండి, తగలబెట్టేశాడు బాక్స్ ఆఫీస్ని. అసలు మామూలు కంబ్యాక్ కాదు ఇది విజయ్ దేవరకొండది. ద విజయ్ దేవరకొండ టైటిల్కి ఆ స్క్రీన్ నేమ్కి న్యాయం చేశాడు గౌతమ్ తిన్ననూరి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. విజయ్ దేవరకొండకి ఎట్లాంటి కంబ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నామో అట్లాంటి కంబ్యాక్ ఇది. సెకండ్ హాఫ్ నాకు తెలిసి ట్రిమ్ అయినట్టుంది ఆల్రెడీ, ఎందుకంటే మరి ఆల్రెడీ లాగని చెప్పినారు ఏమో యూఎస్ఏ రివ్యూస్ వల్ల. ఆల్రెడీ ట్రిమ్ అయినట్టు అనిపించింది నాకైతే, ఎందుకంటే 160 minutes 2 hours 40 minutes షో అయితే నాకు కనిపించలే. 2 hours 25-30 minutes ఉండే షో అయితే. చెప్తున్నా కదా అదిరిపోయింది అంతే, బ్లైండ్గా వెళ్ళిపోండి. ద విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్. బాగుంది. విజయ్ అన్న నా ఫ్యాను, ఎక్సలెంట్ మూవీ. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్లో ఉంది పెద్ద లాజిక్, చాలా బాగుంది. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, విజయ్ అన్నకు ఉన్నాయి కండలు, 6 ప్యాక్, వేరే లెవెల్ కండలు. 8 రోజులు కష్టపడడు జిమ్ 6 ప్యాక్ కోసం. సూపర్ సినిమా. బొమ్మ బొడుసు, కింగ్డమ్ గెలుపు, మీ బట్టలు ఎవరు కొట్టుకోలేరు. విజయ్ అన్న యాక్టింగ్ వేరు, సూపర్ సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్. అన్న నేను ఇప్పుడే ఏంటంటే కింగ్డమ్ సినిమా చూడడానికి వచ్చిన, నా ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. కానీ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాని ఏ రేంజ్లో హైప్కి తీసుకెళ్ళిపోతాడో అని చెప్పేసి హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాం. కానీ అంత పెద్ద హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ స్క్రీన్ మీద అయితే కనబడలేదన్న. యాక్చువల్లీ మేకు పెడతారేమో అని చెప్పి భయం వేసింది, కానీ గుణపం పెట్టాడు. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు, చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నన్ను డిసప్పాయింట్ చేసింది. గుణపం దింపాడు. యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అవుతాడు నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. విజయ్ అన్న స్క్రిప్ట్ ఎంచుకోవడంలో ఎందుకో మరి కాంబినేషన్లు అమ్ముకోనో ఏంటో వెళ్ళిపోతున్నాడు, బెడ్స్ కొడుతున్నాయి. స్క్రిప్ట్ సరిగా లేదు, స్క్రిప్ట్ ఎంచుకోవట్లా. మన తమ్ముడు సినిమా అక్క సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలా, జూనియర్ సినిమాలో బ్రదర్ అండ్ అక్క సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలా. ఇప్పుడు ఈ సినిమాలో తమ్ముడు అన్నయ్య మధ్యన సెంటిమెంట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇది విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అనొచ్చు. సినిమా మామూలుగా లేదు, ప్రతి ఒక్క ఫైట్ సీన్స్కు గూస్ బంప్స్ వస్తున్నాయి, మామూలుగా లేదు సినిమా. ఇంకొకటి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఇచ్చాడండి, వేరే లెవెల్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సినిమా నిజంగా ఇది విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అనొచ్చు. ఈ సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ చాలా కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది, హిట్ ఇది బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. కొద్దిగా ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా ఇంటెన్స్గా ఉంటుంది, ప్యూర్ డ్రామా బేస్డ్గా వెళ్తూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అదే కంటిన్యూ చేశారు, ఇంకా హైస్ ఏ ఉండవు, కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఫేస్ ఉంది సెకండ్ హాఫ్. లెట్స్ సీ ఇన్ ద సెకండ్ పార్ట్ వాట్స్ గోనా హ్యాపెన్. మూవీ బాగుందండి, చూడొచ్చండి. విజయ్ దేవరకొండ గారి కోసం వచ్చాము. సో దానికి తగ్గట్టుగానే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మూవీలో స్లోగా స్టార్ట్ అయింది, తర్వాత గ్రాడ్యువల్గా పికప్ అయ్యి స్ట్రాంగ్ బ్రదర్ సెంటిమెంట్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయండి, చూడొచ్చండి ఒకసారి మూవీ. బ్రో కింగ్డమ్ ఇది పర్సనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకొక రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా
ఒక ప్రభాస్ గారి లాగా ఒక ప్రాపర్ మాస్ హీరో అని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆయన బ్లడ్ షెడ్ కావచ్చు, యాక్షన్, ఫైట్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇరగదీస్తారు. అండ్ అదేవిధంగా సత్యదేవ్ గారు యాక్టింగ్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు, ఆయన ఎక్సలెంట్ యాక్టరు. వాళ్ళిద్దరి మధ్య అన్న తమ్ముల బాండింగ్ కూడా బాగుంది, కెమెరా వర్క్, విజువల్స్ బాగుంది. మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు అనమాట. సో ఆయన బాగా హైలైట్ అయినాడు ఈ మూవీలో. మురుగన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, నాకైతే నిజంగా భలే నచ్చినాడు. లైక్ ఇప్పుడు యూట్యూబ్లో మళ్ళీ ఆయన వీడియోస్ ఏమైనా ఉంటే అది చూసుకోవడము. సో డెఫినెట్లీ అలా చేస్తాను, ఎందుకంటే ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు అనమాట. ఎవరికైతే యాక్టింగ్ ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా మనకు తయారవుతారు. అండ్ ఓకే, అసలు విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే బ్రో, నాకైతే ఓకే బాగానే ఉంది.